నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో తాను కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సభికులంతా హర్షధ్వనులు చేశారు. ఈలలు చప్పట్లతో ఆమెకు వెల్కమ్ చెప్పారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా 7 సార్లు గెలుపొందారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న చంద్రబాబు వరుసగా గెలుస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలను అక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా నారా భువనేశ్వరి కుప్పం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలో ఆమె 2 కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆమె టీడీపీ తరపున ఆర్థిక సాయం చేశారు. ఈ సమయంలోనే కుప్పంలో పోటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే స్థానికులకు ఉద్దేశించి మాట్లాడిన నారా భువనేశ్వరి తనకు మనసులో ఒక కోరిక కలిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు ఈసారి కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు భువనేశ్వరి ప్రకటించారు. దీంతో అక్కడి వారంతా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈసారి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించేందుకు వైసీపీ భారీ కసరత్తులు చేస్తుందని కథనాలు వస్తున్నాయి. ఈ బాధ్యతను వైఎస్ జగన్ మంత్రి పెద్దారెడ్డిపై ఉంచారని అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా రెగ్యులర్ గా కుప్పంలో పర్యటిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.